ఓకే గైస్, ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి వేరియబుల్స్ అనే వర్డ్ ఉంది అండ్ కాన్సెప్ట్. ఇది వేరియబుల్స్ అనేది ఒక కాన్సెప్ట్ కూడా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ మనకి జావా స్క్రిప్ట్లో. ఇది కూడా మనకి సేమ్ గైస్ గ్లోబల్ కాన్సెప్ట్. ఓకేనా, వేరియబుల్స్ అనేది కూడా గ్లోబల్ కాన్సెప్ట్ అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. బాగా వినాలా, చాలా ఈజీ కాన్సెప్ట్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ అంటే ఏమి? చాలా అంటే చాలా సింపుల్ థింగ్. ఇప్పటివరకు నేను ఏం చెప్పినాను మీకు? మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా దేని మీద బేస్ అయి ఉంటుంది? టూ థింగ్స్. ఏమేమి చెప్పినాను గైస్? టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, మెమరీ డేటా. మనకి అంతా దేని మీద బేస్ ఉంటుంది? దీని మీద, మెమొరీ మీద, డేటా మీద. గేమ్ అంతా ఎవరిది? మెమొరీది, డేటాదే. నువ్వు మెమొరీ ఎలా యూస్ చేస్తావు, డేటా ఎలా యూస్ చేస్తావు, అంతా గేమ్ అంతా మనకి దీని మీదనే బేస్ అయి ఉంటుంది, మెమొరీ మీద, డేటా మీద. ఓకేనా, దీనికి సంబంధించిందే ఈ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మన కాడ మెమొరీ ఉంది అనుకుందాం. ఇలాగా సింపుల్గా ఒక మెమొరీ అనేది ఇలా బాక్స్ అనేది అలాట్ చేసుకుందాం, మెమొరీ బాక్స్. మనకి దీంట్లో ఏం చేయాలా? మనము డేటా అనేది పెట్టాలా. ఏం పెట్టాలా? మనం డేటా అనేది పెట్టాలా. డేటా ఎలా పెడతాము చూసేద్దాం. డేటా అనేది పెట్టాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమీర్ అని రాస్తాను. ఇప్పుడు సమీర్ అని రాసినాను మెమొరీలో. దీని నుంచి నేను తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలా? దీనికి ఒక పేరు రాయాలా. నేను ఈ పేరుని పిలిస్తే ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, నీ నేమ్ ఏమి అని అడుగుతారు. నేమ్ అనేది ఏమి? ప్లేస్ హోల్డర్. ఆ నేమ్ పట్టే నువ్వు ఆన్సర్ అనేది ఇస్తావు. ఇప్పుడు నేను వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటే, వాట్ ఈజ్ అనేది కామన్, అది మనం పట్టించుకోము. కానీ ఏజ్ ఏదైతే ఉందో అది ఏమి? మనకి ప్లేస్ హోల్డర్. ఆ పర్టికులర్ ప్లేస్ హోల్డర్ ఏదైతే ఉందో అది మనము తీసుకోవాలా. అలాగే మనం వేరియబుల్స్లో ఏం చేస్తామంటే, నేమ్ ఈక్వల్ టు, కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, నేమ్ ఈక్వల్ టు సమీర్. నేమ్ ఈక్వల్ టు ఏమి? సమీర్. మనము ఇలా రాసుకుంటాము. ఓకేనా, దీన్ని మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా జావా స్క్రిప్ట్లోనే ఫస్ట్ మనం ఇక్కడ చదువుదాం, తర్వాత జావా స్క్రిప్ట్ ఏదైతే మనకి ఫైల్ ఉందో దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేమ్ ఈక్వల్ టు సమీర్. తర్వాత ఏమి? ఏజ్ ఈక్వల్ టు 24. ఓకేనా, ఏజ్ ఈక్వల్ టు 24. ఇలాగా మనం రాసుకున్నాం. దీన్ని ఏమంటారు? వేరియబుల్. దీన్ని ఏమంటారు? వాల్యూ. నేమ్ అనేది ఏమి? వేరియబుల్ నేమ్. ఏది వేరియబుల్ నేమ్? నేమ్ అనేది ఏమి? వేరియబుల్ నేమ్. యూజర్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు కదా, యూజర్ నేమ్ కూడా మనము ఇచ్చుకోవచ్చు. యూజర్ నేమ్ సమీర్. ఏజ్ వచ్చేసి ఏమి? మనకి 24. మనకి ఎప్పుడైతే మనము యూజర్ నేమ్ అనేది ఒక వేరియబుల్లో మనం ఏం పెట్టినాము? సమీర్ అనేది పెట్టినాము. మనము ఇక్కడ వేరియబుల్ని ఏమని అనుకోవచ్చు అంటే కంటైనర్. కంటైనర్ ఒక మెయిన్ పని ఏమి గైస్? స్టోర్ ద డేటా, to hold the data. కంటైనర్ వచ్చేసి మనకేమి? టు స్టోర్ ది డేటా. సింపుల్ మనకి ఎలాగైతే మనం దాంట్లో చదువుకున్నాం కదా, జావా HTML CSSలో కూడా డివ్ అనేది ఏమి? కంటైనర్ అంటే ఏం చేస్తుంది? మనకి దాంట్లో కొన్ని విషయాలు పెట్టుకుంటుంది. సింపుల్ థింగ్. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక సింపుల్ మెమొరీ అనేది డ్రా చేస్తాను. దీంట్లో ఏముంటాయంటే మనకి కంటైనర్స్ అనేది వస్తాయి. కంటైనర్ అంటే ఎవరు? ఇది యూజర్ నేమ్. వేరియబుల్ అనేది కంటైనర్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెమొరీలో యూజర్ నేమ్ వచ్చేసి వాల్యూ ఏం స్టోర్ అయింది ఆ యూజర్ నేమ్ మీద? సమీర్. ఏదైతే ఉందో మనకి సమీర్ అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ ఏముంది? వేరియబుల్ ఎవరు ఉన్నారు గైస్? నెక్స్ట్ దీని వేరియబుల్ ఎవరు? ఏజ్ అనేది వేరియబుల్. ఆ ఏజ్లో వాల్యూ ఏముంది మనకి? 24. ఓకేనా, మెమొరీలో ఇలా స్టోర్ అవుతాయి. నేమ్ ఈక్వల్ టు మనకి ఏముంది? యూజర్ నేమ్. ఏజ్ ఈక్వల్ టు 24. మనకి ఇక్కడ వేరియబుల్స్ అంటే ఏమి? కంటైనర్స్లో ఏం స్టోర్ చేస్తాము? డేటా. ఓకేనా, కన్ఫ్యూజన్స్ ఉండకూడదు గైస్. వేరియబుల్స్ అనేది మనం ఎందుకు వాడతాము? డేటా స్టోర్ చేయడానికి మనము వేరియబుల్స్ అనేది వాడతాము. ఓకే, మనకి ఇక్కడ సింటాక్స్ ఎలా ఉంటుంది
ఉంటుంది అంటే ఫస్ట్ వేరియబుల్ యొక్క పేరు ఉంటుంది, తర్వాత ఈక్వల్ టుని మనం ఏమంటాం అసైన్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మనం అసైన్ చేస్తున్నాం. ఎవరికి అసైన్ చేస్తున్నాము? ఈ సమీర్ అనే డేటా ఎవరికి అసైన్ చేస్తున్నాం? యూజర్ నేమ్కి అసైన్ చేస్తున్నాం. ఎవరికి అసైన్ చేస్తున్నాం? యూజర్ నేమ్కి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. ఇప్పుడు నేను ఏదైనా టాస్క్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్కి నేను ఒక టాస్క్ ఇచ్చినాను. నేను వెంకటేష్కి ఒక టాస్క్ ఇస్తే నేను వెంకటేష్కి అడగాలనా లేకుంటే వేరే వాళ్ళకి అడగాలనా? ఎవరిని పిలిచాలా నేను? వెంకటేష్కే కదా పిలిచాల్సింది. రిప్లై రాకుంది గాయస్. ఇప్పుడు నేను వెంకటేష్కి ఏదైనా నేను పని ఇస్తాను. నేను వెంకటేష్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ఇచ్చినాను. నేను వెంకటేష్కి అడగాలనా లేకుంటే పక్కన వాళ్ళని అడగాలనా? వెంకటేష్నే. అలాగే సేమ్ టు సేమ్ ఇది ఏమి అసైన్మెంట్ ఆపరేటర్. ఏమంటారు దీన్ని? అసైన్మెంట్ ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఏమి అనేది చెప్తాను. అసైన్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దీని పేరు ఏమి? అసైన్మెంట్ ఆపరేటర్, ఓకేనా? అసైన్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? అసైన్. ఏదైతే మనం డేటా అనేది ఉందో ఈ డేటా అనేది యూజర్ నేమ్కి అసైన్ చేస్తుంది. నేను ఎవరికి ఇప్పుడు ఈ డేటా కావాలంటే ఎవరిని పిలిచాలా చెప్పండి గైస్? ఈ డేటా కావాలంటే నేను ఎవరిని పిలిచాలా? ఇప్పుడు యూజర్ నేమ్ని పిలిచాలా. సేమ్ టు సేమ్ అలాగే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో ఎలా అయితే వెంకటేష్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో సేమ్ అలాగే ఈ లైన్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఈ సమీర్ అనేది ఏదైతే డేటా ఉందో డేటా ఇన్ఫర్మేషన్, దీన్ని మల్టిపుల్ వర్డ్స్లో చెప్పచ్చు. డేటా అంటాం, ఇన్ఫర్మేషన్ అంటాము, అలాగా మనము డిఫరెంట్ వర్డ్స్ యూస్ చేస్తాము. ఓకే, ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా ఎవరికి అసైన్ చేస్తున్నాం? యూజర్ నేమ్కి. ఎలా చెప్తున్నాం అసైన్ చేసినామని? ఈడ మధ్యలో అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది. మధ్యలో ఏముంది? అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ప్లస్ ఉంది కదా, అర్థమెటికల్ ఆపరేటర్. ప్లస్, మైనస్, స్టార్ ఇవన్నీ ఏమి మనకి అర్థమెటికల్ ఆపరేటర్. అలాగే అసైన్మెంట్ ఆపరేటర్ కూడా ఉంటుంది. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది? డేటా ఎవరైతే వేరియబుల్ తయారు చేసినావో ఆ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. వేరియబుల్కి ఏం చేస్తుంది? అసైన్ అనేది చేయడం జరుగుతుంది. సింపుల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ అంటే ఏమి? కంటైనర్స్. ఎందుకు వాడతాము? డేటా స్టోర్ చేయడానికి మనం వాడతాం. సింటాక్స్ ఎలా ఉంటుంది? వేరియబుల్ నేమ్ అసైన్మెంట్ ఆపరేటర్ డేటా, వేరియబుల్ నేమ్ అసైన్మెంట్ ఆపరేటర్ డేటా. మనం ఈ డేటా చూడాలంటే ఎవరిని పిలిచాలా? వేరియబుల్ని పిలిచాలా. ఓకే గైస్, ఈడ వరకు అందరికి క్లియర్గా ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No doubt. Clear, sir. ఓకే, ఒకసారి మనము చూసేద్దాం. ఒకసారి జావా స్క్రిప్ట్ ఫైల్లో పోదాం. జావా స్క్రిప్ట్ ఫైల్లో వెళ్ళిపోయి దీన్ని క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసేసి నేను ఈడ ఒకటి యూజర్ నేమ్ ఈక్వల్ టు సమీర్, ఏజ్ ఈక్వల్ టు 24 అని రాసేస్తాను. ఓకేనా? రాసేసినాం. ఇప్పుడు ఇది ఏం జరిగింటుంది? ఈడ ఏం జరిగింటుంది దానికన్నా ముందర ఓకే ఫస్ట్ మనం అవుట్పుట్ చూసాం. దాని తర్వాత ఇంకా చిన్న కాన్సెప్ట్ ఉంది, నేను చెప్పుకుంటూ పోతాను స్లోగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రింట్ చేయాలా. ప్రింట్ చేయడానికి ప్రింట్ అంటే మనం అవుట్పుట్ చూడాలా, దీన్ని కరెక్ట్గా వస్తాయో రావో. కన్సోల్ లాగ్ అని ఒక మెథడ్ ఉంది గైస్. ఏముంది? కన్సోల్ డాట్ లాగ్ అని ఒక మెథడ్ ఉంటుంది. దీంట్లో మనం ఏదైనా రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెలో అని రాస్తే మనకేం జరుగుతుంది? ఈ హెలో అనేది ప్రింట్ అవుతుంది. ఏమవుతుంది? మనకి ప్రింట్ అనేది అవుతుంది. ఒకసారి సేవ్ చేద్దాం. కంట్రోల్-S, టర్మినల్ ఓపెన్ చేయాలి. టర్మినల్ ఎలా ఓపెన్ చేస్తారు? కంట్రోల్ బ్యాక్ టిక్. మనకి 1కి లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది. మన కీబోర్డ్ చూసినట్లయితే ఏ కీబోర్డ్ అయినా ఒకటే కదా. మనకి 1 ఏదైతే నెంబర్ 1 ఉందో పైన ఆ 1కి లెఫ్ట్ సైడ్లో చిన్న బటన్ ఉంటుంది, బ్యాక్ టిక్. ఓకే, కంట్రోల్ క్లిక్ చేసి బ్యాక్ టిక్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే టర్మినల్ ఓపెన్ అయిపోతుంది. ఈడ మనం ఫస్ట్ CLS రాద్దాం. క్లీన్ అయిపోయింది. ఇప్పుడు పేజ్ని రన్ చేయాలా. అవుట్పుట్ ఏమొచ్చింది గైస్? మనకి హలో అనేది ప్రింట్ అయింది. అంటే మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే ఇలాగా ప్రింట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు మనం యూజర్ నేమ్ని ప్రింట్ చేద్దాం. యూజర్ నేమ్ అవుట్పుట్ ఏమొస్తుంది గైస్? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం రావాలా? Samir. ఎందుకు అలా సమీర్ వస్తుంది? వేరియబుల్ యూజర్ నేమ్ Already assigned to Samir. Username is assigned to. ఓకే, ఇప్పుడు మనం ఇంత కళ్ళతో చూసి చెప్పేస్తున్నాం. రియల్గా ఏం జరిగింటుంది చెప్తారా? ఇది అవుట్పుట్ రావాలంటే రియల్గా ఏం జరిగింది? జస్ట్ మనం ఇక్కడ రాస్తే సరిపోతుందా లేకుంటే ఈ ప్రాసెస్ అంతా జరిగిందా? ఇక్కడ
ప్రాసెస్ అంతా జరుగుతుంది. నేను జస్ట్ ఇక్కడ రాసి అవుట్పుట్ వస్తుందంటే మనకి ఉత్తట గుడ్డిగా వస్తుందని కాదు గాయస్. మనకి డేటా ఏదైతే ఉందో ఇది పోయి నా సిస్టమ్ మెమొరీలో కూర్చుంటుంది. సిస్టమ్ మెమొరీలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఈ యూజర్ నేమ్ నేను ఎప్పుడైతే పిలుస్తున్నానో ఆ సిస్టమ్ మెమొరీ నుంచి ఇట్లా తీసుకొని వస్తుంది అంతే. ఇది మెమొరీ ఈడు ఉంది కదా, ఈడనే నేను ఒకసారి చూపిస్తాను మీకు. దీన్ని ఏమంటారు, అండర్ ద హుడ్. అండర్ ద హుడ్ అంటే మనకు కనిపించదు ఇది ఏం జరుగుతుందో, జస్ట్ మనము ఊహించుకొని చదువుకుంటుంటాం. ఓకే, ఎప్పుడైతే నేను ఇలా యూజర్ నేమ్ సమీర్ రాసినానో ఈడ పోయి యూజర్ నేమ్ సమీర్, యూజర్ నేమ్ అనే కంటైనర్లో సమీర్ అనే వాల్యూ కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మళ్ళీ మనకి లైన్ నెంబర్ 7లో ఏం చేస్తున్నాం, యూజర్ నేమ్ని పిలుస్తున్నాం. ఇది ఏం చేస్తుంది, చక్కగా మెమొరీ కార్డ్కి పోతుంది. మెమొరీ కార్డ్కి పోయి యూజర్ నేమ్ పేరుతో ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేస్తుంది. ఓకే ఉన్నారంటే ఇది ఏం చేసేస్తుంది, మనకి సింపుల్గా ఏదైతే మన డేటా అనేది ఉందో ఆ డేటా అనేది తీసి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దామా, మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం రావాలా, సమీర్ రావాలా. వస్తుందో లేదో చూద్దాం. వచ్చిందా గాయస్ సమీర్ అనేది? సమీర్ అనేది వచ్చిందా? సమీర్ అనేది ఈడ వచ్చేసింది. ఓకేనా, సమీర్ అనేది ఇలా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా సింపుల్, కానీ మనము బాగా అంటే బాగా నేర్చుకోవాలి గైస్ ఈ థింగ్స్ అనేది. సమీర్ అనేది వచ్చేసింది. ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాము, ఏజ్ అని రాద్దాం, కామా ఏజ్. ఇప్పుడు చెప్పండి, మనకి ఏజ్ అనేది ఈ నుంచి పైనుంచే వచ్చేస్తుందా డైరెక్ట్గా? మెమొరీ నుంచి ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇది మెమొరీలో పోయి కూర్చుంటుంది. మళ్ళీ ఏం జరుగుతుంది, మనకి ఇది యాడ్ నుంచి తీసుకుంటుంది, మెమొరీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మెమొరీ నుంచి తీసుకోవడము జరుగుతుంది. ఒకసారి సేవ్. ఓకే గైస్, ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ అయిందా కాలేదా? నేను ఏజ్ అని రాసినాను కదా, సేవ్ అయిందా కాలేదా? ఈడ చూడండి, ఇలా ఉంటే సేవ్ కాలేదు అని. ఓకేనా, ఇలా ఉంటే ఏమీ సేవ్ కాలేదు. ఎప్పుడైనా ఇలా చూసినట్లయితే ఈ ఫైల్స్ సేవ్ కాలేదు అని అర్థం. ఓకేనా, ఇది కూడా చెప్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనం ఏమనుకుంటాము, మనం రాసేసి సేవ్ అయిందిలే ఫైల్ అనుకుంటాం, కానీ అది అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది చూడండి, Ctrl+. ఇప్పుడు వెళ్ళిపోయిందా డాట్, సేవ్ అయిపోయింది ఇప్పుడు ఫైల్. చూడండి ఇక్కడ 24 వచ్చేసిందా మనకి, 24 అనేది రావడం జరిగింది. ఇక్కడ కింద చూడండి సమీర్ 24. ఓకే, ఇదంతా ఏమి అండర్ ద హుడ్. నేను చెప్పాలనుకుంటే నేను ఇటనే చెప్పేయచ్చు, ఈ నుంచి యూజర్ నేమ్ ఏజ్ అనేది వస్తుంది, తర్వాత విషయాలు లేవన్నీ అని. కానీ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఇలాగే వర్క్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ మనము మన మైండ్లో మెమొరీని పెట్టుకుంటాం. నేను ఒక లైన్ రాసినానంటే ఆ లైన్ మెమొరీలో పోయి కూర్చుంటుంది. ఆ మెమొరీ నుంచి మనకి డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది మీ మైండ్లో కూర్చోవాలా. గుడ్డిగా మన కోడ్ వస్తుంది అని రాసుకుంటూ పోకూడదు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ గైస్. సింపుల్ థింగ్ చూసినారు, మనకేం చేసినాము, ఈడ యూజర్ నేమ్ చూసినాం, తర్వాత వచ్చేసి మనము ఏజ్ అనేది చూసినాం. ఓకే, ఈడ వరకు అందరిగా క్లియర్గా ఉందంటే నెక్స్ట్ 2 వర్డ్స్ ఉన్నాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈడ వరకు అందరికి క్లియర్గా ఉందా? ఇంకా గైస్ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. అందరికి క్లియర్గా ఉందా? టెర్మినల్ అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది? టెర్మినల్లో అవుట్పుట్ జనరేట్ అవుతుంది కదా, అదే మనం ఇక్కడ చేస్తున్నాం కదా, కమాండ్ రన్ చేస్తున్నాము, ఆ ఫైల్ రన్ చేస్తున్నాం. నోడ్ టెస్ట్ చేసిన ఈ ఫైల్ మనం ఏదైతే ఫైల్లో రాసినామో ఆ ఫైల్ని ఇక్కడ రన్ చేస్తున్నాం, నోడ్ టెస్ట్ చేస్ అని. ఓకే, ఇది కూడా చెప్తాను, ఇప్పుడు అదే చెప్పడానికి పోతున్నాను. మనకి జస్ట్ నేను రన్ చేస్తున్నాను, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఎలా వస్తుంది, ఇది మెమొరీలో పోయి ఎప్పుడు కూర్చుంటుంది, చాలా ఇంపార్టెంట్ థింగ్ గైస్, చాలా అంటే చాలా బాగా వినండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, కొంచెం మైక్ ఆఫ్ చేసుకోండి, ఎవరిదో మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే గైస్, ఈడ మనకి మెమొరీ ఉంది. మెమొరీలో మనం ఏమనుకున్నాము, సింపుల్గా నేను ఇలా ఒక టేబులర్ ఫార్మాట్లో పెట్టుకుందాం, ఎందుకంటే మనకు కొంచెం ఈజీ అయిపోతుంది చూడనీకే కూడా. ఓకే, మనకి టేబులర్ ఫార్మాట్లో పెట్టేస్తున్నాము. మనకి ఎప్పుడైతే నేను ఈ లైన్ నోడ్ టెస్ట్ జేఎస్ అనేది ఉందో, ఈ లైన్ ఎప్పుడైతే నేను రన్ చేస్తున్నానో మనకి ఏం జరుగుతుంది, ఈడ ఏం జరుగుతుంది అంటే 2 థింగ్స్ జరుగుతాయి గైస్. మనకి 2 థింగ్స్ జరుగుతాయి. ఆ థింగ్స్ ఏమి అనేది నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ మనకి 2 థింగ్స్ జరుగుతాయి. ఏమేమి అంటే మెమొరీ ఫేజ్, మెమొరీ అలాట్మెంట్.
మెమొరీ అలాట్మెంట్ ఫేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకేమి ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్. ఫస్ట్ ఏం జరుగుతుంది మనకి మెమొరీ అలొకేషన్. ఫస్ట్ ఏం జరుగుతుంది మెమొరీ అలొకేషన్, తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూషన్, తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూషన్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్, బాగా వినాలా. మనకి ఎప్పుడైతే ఒక ఫైల్ అనేది రన్ చేస్తామో అది జావా స్క్రిప్ట్ ఫైల్ కానీ అది ఏదైనా ఉండని మనకి ఫస్ట్ జరిగేది ఇదైతే జావా స్క్రిప్ట్ వరకు ఏం జరిగేది మనకి మెమొరీ అలొకేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది మెమొరీ అలొకేషన్. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ ఉంటుంది గైస్, జావాలో సిలో దాంట్లో డిఫరెంట్ ఉంటుంది. కానీ పర్టికులర్ జావా స్క్రిప్ట్లో జరిగేది ఇలాగా. ఫస్ట్ ఏం జరుగుతుంది మెమొరీ అలొకేషన్ ఫేజ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది మెమొరీ అలొకేషన్ ఫేజ్. మనం ఏదైతే వేరియబుల్స్ రాసింటామో ఆ వేరియబుల్స్ పోయి ఫస్ట్ మెమొరీలో కూర్చుంటాయి. ఏం కూర్చుంటాయి మెమొరీలో కూర్చుంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనేది వస్తుంది. తర్వాత ఏమొస్తుంది ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనేది వస్తుంది. అంటే మనకి కోడ్ మన కాడ ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటే ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది 2 టైమ్స్ మనకి ఇలా రన్ అవుతుంది. ఫస్ట్ టైం ఏం జరుగుతుంది మెమొరీ అలాట్ చేస్తారు. ఎవరెవరైతే నువ్వు వేరియబుల్స్ తయారు చేసి ఉంటావో దాన్ని ఏం జరుగుతుంది మెమొరీ అనేది అలాట్ చేయడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం జరిగింటుంది, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ కోడ్ అనేది రన్ అయిందో మెమొరీలో పోయి యూజర్ నేమ్, ఫస్ట్ మెమొరీ అలొకేషన్లో యూజర్ నేమ్లో వాల్యూ ఏదైనా ఉండాలి కదా. ఇక్కడ వాల్యూ అయితే సమీర్ ఉంది, ఇది జస్ట్ మెమొరీ అలొకేషన్ కోసం అంతే. ఓకే, యూజర్ నేమ్లో ఏమొస్తుంది అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఈ అన్డిఫైన్డ్ ఏంది అనేది కూడా నేను చెప్తాను. తర్వాత ఏజ్ అన్డిఫైన్డ్. ఓకేనా, ఏజ్ అన్డిఫైన్డ్. దీన్ని ఏమంటారు మెమొరీ అలొకేషన్. ఫస్ట్ ఏం జరిగింది మనకి, నేను ఎప్పుడైతే ఈ పర్టికులర్ లైన్ కమాండ్ ఏదైతే ఉందో అది రన్ చేసినానో మనకి లైన్ బై లైన్ కోడ్ అనేది చెక్ చేసుకుంటూ పోతుంది. ఏం చేస్తుంది లైన్ బై లైన్ కోడ్ అనేది చెక్ చేసుకుంటూ పోతుంది. లైన్ బై లైన్ కోడ్ చెక్ చేయడానికి మనకు ఒక వర్డ్ ఉంది, దాన్నే మనం ఏమంటామంటే సింక్రనస్. సింక్రనస్. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మనం బేసిక్గా చూద్దాము. ఓకే, మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఆడ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. 2 లైన్స్ ఆఫ్ కోడ్లో ఏం జరుగుతుంది మనకి వేరియబుల్లో వాల్యూ అనేది డిక్లేర్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు వేరియబుల్ డిక్లరేషన్. ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో మనం వాల్యూ అనేది పెడుతున్నాము. ఫస్ట్ మనకేం జరుగుతుంది, నేను ఎప్పుడైతే ఈ పర్టికులర్ కమాండ్ అనేది రన్ చేస్తామో మనకి ఫస్ట్ మెమొరీ అలొకేషన్ జరగాల. వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి తొందరగా ఎత్తుకుంటుంది. అది కంపైలర్ ఉంది కదా, మన కంపైలర్ ఏం చేస్తుంది మన కాడ ఉన్న దనదన ఇదంతా వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని మెమొరీలో పెట్టేస్తుంది. ఓకే, యూజర్ నేమ్ ఏజ్ అనేది మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి పెట్టేస్తుంది. తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఈ వాల్యూస్ ఏదైతే ఉంటాయో యూజర్ నేమ్ యొక్క వాల్యూ ఏముంది గైస్, సమీర్ అనేది ఉంది. మనకి ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది యూజర్ నేమ్ యొక్క వాల్యూ సమీర్ అని పోతుంది. తర్వాత ఏజ్ యొక్క వాల్యూ ఏముంది 24. ఇలాగా మనకి జరగడం జరుగుతుంది. ఓకే, ఇది మెమొరీలో పోయి కూర్చోంది. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ కన్సోల్ లాగ్ కింద యూజర్ నేమ్ అని రాస్తావో అప్పుడు ఏమొస్తుంది, ఈ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ మెమొరీ అలొకేషన్ దేని మీద వర్క్ అయ్యేది ఓన్లీ ఫర్ వేరియబుల్స్. మనకి ఏం జరుగుతుంది ఈ మెమొరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము ఈడ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. మనకి ఎన్ని లైన్స్ ఉంది ఓవరాల్గా 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఈడ ఉంది. ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్లో ఏం జరిగింటుంది ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మనకి ఆడైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అలొకేట్ జరగడం జరుగుతుంది. యూజర్ నేమ్ పోయి ఈడ కూర్చుంటుంది, ఏజ్ అనేది పోయి ఈడ కూర్చుంటుంది. తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఫేజ్ సెకండ్ టైం ఎప్పుడైతే మనకి రన్ అవుతుందో సెకండ్ టైం రన్ అయినప్పుడు మనకేం జరుగుతుంది ఆ యూజర్ నేమ్లో పర్టికులర్గా సమీర్ పోయి కూర్చుంటుంది, ఏజ్లో 24 అని కూర్చుంటుంది. అప్పుడు మళ్ళీ లైన్ నెంబర్ 7కి రాగానే యూజర్ నేమ్ సమీర్ అంటే ఈడ వాల్యూస్ ఎవరు వస్తారుగా, యూజర్ నేమ్ వాల్యూ ఎవరు వస్తారు, ఏజ్ వాల్యూ ఎవరు వస్తారు
ఏజ్ వాల్యూ వచ్చేసి సమీర్, యూజర్ నేమ్ వాల్యూ వచ్చేసి మనకేమి సమీర్, ఏజ్ వాల్యూ వచ్చేసి మనకేమొస్తాయి 24 అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి బేసిక్గా జరిగేది, ఇది మనకేమి బేసిక్గా జరిగేది. ఓకేనా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా 1-2 సార్లు ఈ వీడియో అనేది చూడండి, మనకి క్లియర్ క్లారిఫికేషన్ అనేది రావడము జరుగుతుంది. ఓకేనా, చాలా సింపుల్గా ఉంది, చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ 2 వర్డ్స్ గురించి చూసినాం, మెమరీ అలొకేషన్, ఎగ్జిక్యూషన్ ఫేజ్. మెమరీ అలొకేషన్లో ఏం జరుగుతుంది, మన కాడ ఉన్న వేరియబుల్స్ పోయి మెమరీలో కూర్చుంటాయి. ఆ మెమరీలో నేను ఒకటి చెప్పినాను, అన్డిఫైన్డ్ అని వస్తుంది అని, దాని గురించి మాట్లాడదాము. మెమరీ అలొకేషన్లో నీ పర్టికులర్ వేరియబుల్ నేమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ పోయి బాక్సెస్ ప్లేస్ తయారు చేసుకుంటాయి. ఓకే, వేరియబుల్కి ఇంత ప్లేస్, వేరియబుల్కి ఇంత ప్లేస్, వేరియబుల్కి ఇంత ప్లేస్ అని మనకి బాక్సెస్ మాదిరిగా మెమరీలో తయారు చేసుకుంటాయి. తయారు చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ ఫేజ్లో నీ వాల్యూ అనేది పోయి ఆడ కూర్చోవడము జరుగుతుంది. ఓకేనా, ఓకే గైస్, ఈడ వరకు మనకు అందరికీ క్లియర్ ఉంది. నెక్స్ట్ మనకి జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ టైప్ లాంగ్వేజ్. మనకి ఈడ 2 ఉంటాయి గాయస్, స్టాటిక్ టైప్ ఒకటి, డైనమిక్ టైప్ ఒకటి. స్టాటిక్ టైప్ అండ్ డైనమిక్ టైప్. ఓకే, దీని గురించి మాట్లాడకన్నా ముందర మనం ఇంకా కొంచెం కోడ్ అనేది రాద్దాం, మనకి ఐడియా వస్తుంది. ఓకే, మనము ఏజ్ అనేది 24, సమీర్, ఇది మనకి ఏముంది, యూజర్ నేమ్ అనేది సమీర్ రాసినాం. మనకి డేటా టైప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది గైస్, కాన్సెప్ట్ పేరు వచ్చేసి డేటా టైప్స్. ఇప్పుడు దాని గురించి చూద్దాం. డేటా టైప్స్, ఓకేనా. డేటా టైప్స్ అని కాన్సెప్ట్ ఉంది. డేటా టైప్స్ అంటే మన కాడ ఉన్న డేటా యొక్క టైప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ నెంబర్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి, అంటే స్ట్రింగ్ అంటాం. నేమ్ని ఏమంటాం, క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అని అంటాం. ఓకేనా, నెంబర్స్ 1 2 3 నెంబర్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి బులియన్ అని ఉంటుంది, అదన్నీ ఉంటాయి. ఓకే, డేటా టైప్ ఈజీగా చెప్పాలంటే మన కాడ ఉన్న డేటా ఎలాంటిది, ఇదే దాని మీనింగ్. ఓకే, డేటా టైప్. డేటా అనేది యా టైప్లో ఉంది, అది నెంబరా, అది నేమా, అది లేకుంటే ట్రూ ఆర్ ఫాల్సా. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి కదా, ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఉంటాయి, బులియన్ అంటాం దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా గుర్తుపెట్టుకోండి డేటా టైప్స్ అంటే నా కాడ వచ్చిన డేటా ఎలాంటిది. ఇప్పుడు ఈడ మనం ఏం చేసినాము, యూజర్ నేమ్కి సమీర్ అని ఇచ్చినాం. మీరు ఈడ సమీర్ అనేది చూస్తే నేమ్ అంటే క్యారెక్టర్స్. మనం ఏం చేసినాం, ఈడ కొటేషన్స్లో పెట్టినాం. దేంట్లో పెట్టినాము, కొటేషన్స్లో పెట్టినాం. ఎందుకు కొటేషన్స్లో పెట్టినాము, దీన్ని ఏమంటారు అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్. జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి గాయస్. ఏమేమి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమేమి ఉన్నాయి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమేమి ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం గైస్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో వచ్చేసి నెంబర్, స్ట్రింగ్, బులియన్, అన్డిఫైన్డ్, నల్, సింబల్, ఓకేనా, బిగ్ ఇంట్. ఇవి మనం వాడము, జస్ట్ మన ఐడియా కోసము. ఓకేనా, మనకి ఏమేమి ఉన్నాయి ప్రిమిటివ్ డేటా టైప్స్లో, నెంబర్స్, స్ట్రింగ్స్, బులియన్స్, అన్డిఫైన్డ్ అనేది మనం ఎక్కడ చూసినాం, మెమరీ అలొకేషన్లో చూసినాం. అన్డిఫైన్డ్ అనే వర్డ్, ఇది కూడా ఒక డేటా టైప్. ఓకేనా, అన్డిఫైన్డ్ అంటే నువ్వు డిఫైన్ చేయలేదు, దాని వాల్యూ అనేది ఏం చేయలేదు, డిఫైన్ చేయలేదు, ఇంకా దాని వాల్యూ అనేది నువ్వు ఏం పెట్టలేదు, దాన్ని మనం ఏమంటాము, అన్డిఫైన్డ్. ఓకేనా, అన్డిక్లేర్డ్ కూడా ఉంటుంది, అది డేటా టైప్ కాదు, అది తర్వాత చూద్దాం. ఓకే, అన్డిఫైన్డ్ అంటే నువ్వు వేరియబుల్ తయారు చేసినావు కానీ దాంట్లో నువ్వు ఏం వాల్యూ పెట్టలేదు, దాన్ని మనం ఏమంటాం, అన్డిఫైన్డ్. ఓకే, మనకేమేమి ఉన్నాయి ఈడ, మనకి బులియన్ ఉంది, అన్డిఫైన్డ్ అనే డేటా టైప్ ఉంది, నల్ అనేది డేటా టైప్ ఉంది, సింబల్ ఉంది, బిగ్ ఇంట్ ఉంది. ఇవి వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవి వచ్చేసి మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవేవి అంటే, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి ఫంక్షన్,
అరే ఆబ్జెక్ట్స్. ఓకేనా, అరేస్ ఆబ్జెక్ట్స్. ఇవి వచ్చేసి ఏమి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. మళ్ళీ చెప్తున్నాను గైస్, గేమ్ అంతా మెమొరీస్దే. గేమ్ అంతా మనకి మెమొరీస్దే. మెమొరీది డేటాది, అదే మనకి గేమ్ అంతా. ఓకేనా. డేటా టైప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్ అంటే ఏమి, మన కాడ ఉన్న డేటా ఎలాంటిది, ఏ రకమైన డేటా ఉంది నీ కాడ ఒక సింగిల్ డేటా పేరు ఉందా, నీ కాడ నెంబర్ ఉందా, లేకుంటే నీ కాడ ట్రూ ఆర్ ఫాల్స్ ఉందా, లేకాడ నీ కాడ ఏం లేదా, లేకుంటే నల్ ఉందా, లేకుంటే నీ కాడ పెద్ద నెంబర్, బిగ్ ఇంట్ అంటే ఏమి పెద్ద నెంబర్, లార్జెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ లార్జెస్ట్ నెంబర్ ఉందా, ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయా, లేకుంటే అరేస్ ఉన్నాయా, ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, ఇలాగ మనకి డిఫరెంట్ డేటా యొక్క టైప్స్ ఉంటాయి. మన కాడ ఉన్న డేటా యొక్క టైప్స్ అనేది చాలా ఉంటాయి. ఓకేనా, దాన్నే మనం ఏమంటాం, డేటా టైప్. దీన్నే మనం ఏమని పిలుస్తాము, డేటా టైప్. ఓకే, వీడి వరకు అందరికి క్లియర్గా ఉందంటే ఒక్కొక్క డేటా టైప్ మనం చెక్ చేసుకుంటూ పోదాం. ఎలా కనిపిస్తుందో మనకు తెలియాలి కదా, అది ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకుంటూ పోదాం. ఇంకా గైస్ వీడి వరకు అందరు క్లియర్గా ఉందా? క్లియర్ సమీర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలా, లేకుంటే మనము నెక్స్ట్ దీన్ని నెంబర్ని మనం ఎలా చూస్తాము, వేరే వాటిని ఎలా చూస్తాము, అదంతా నేను చూపిస్తాను మీకు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, డన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సింబల్ని బిగ్ ఇంట్ని తీసేస్తాను, ఎందుకంటే మనం దీన్ని యూజ్ చేయం, ఊరికే నేర్చుకొని కూడా వేస్ట్. ఓకే, మనం ఇక్కడ వచ్చేస్తాం లైన్గా ఒక్కొక్కటి నేను ఇక్కడ టైప్ చేసుకుంటూ వస్తాను. నెంబర్ ఎలా కనిపిస్తుంది, స్ట్రింగ్ ఎలా కనిపిస్తుంది, బులియన్ ఎలా కనిపిస్తుంది, అన్డిఫైన్డ్ ఎలా కనిపిస్తుంది, నల్ ఎలా కనిపిస్తుంది. డన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అంటే మనకి నార్మల్గా నెంబర్స్ ఎలా ఉంటాయి, 1 2 3 కదా, 1 2 నెక్స్ట్ వచ్చేసి 10 20 అలాగా సంథింగ్. దీన్ని ఏమంటారు మనము, నెంబర్స్ అంటాం. దీన్ని ఏమంటాము, నెంబర్స్. దీంట్లో మనకి ఇంకా ఏమొస్తాయి, ఫ్లోట్ వాల్యూస్ 1.0 2.1. ఓకే, ఇవన్నీ నెంబర్సే. ఇవన్నీ ఏమి మనకి నెంబర్స్ కిందికి వస్తాయి. నార్మల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ కానీ, నార్మల్గా ఫ్లోట్ వాల్యూస్ కానీ మనం ఇలాగా మనము చూపించుకుంటాం. ఇదంతా ఏమి నెంబర్స్ కిందికి వస్తాయి. తర్వాత వచ్చేసి స్ట్రింగ్లో వచ్చేసి మనకి క్యారెక్టర్స్ వస్తాయి. మనకి ఏమొస్తాయి, క్యారెక్టర్స్. ఇంకా మై నేమ్ ఈజ్ రావచ్చు, ఏమన్నా రావచ్చు. ఓకే, కానీ మనకి జావా స్క్రిప్ట్లో ఏమి అంటే, నువ్వు ఏదైనా సింగిల్ కోట్స్లో కానీ, డబల్ కోట్స్లో కానీ, బ్యాక్ టిక్స్లో కానీ రాసినావంటే దీన్ని స్ట్రింగ్ అని అంటారు. దీన్ని ఏమంటారు, స్ట్రింగ్. ఓకే, నువ్వు దీంట్లో నెంబర్ రాయి, దీంట్లో నువ్వు పేరు రాయి, నువ్వు ఏమన్నా రాయి. మీరు సి జావా నేర్చుకుంటే క్యారెక్టర్ అని రాసుకుంటాం. మనం ఆ డేటా టైప్ ఏముంటుంది, క్యారెక్టర్ అని ఉంటుంది, క్యార్ అని ఉంటుంది, ఇంట్ అని ఉంటుంది. ఇక్కడ క్యార్ అనేది రాయము. మనకి జావా స్క్రిప్ట్ ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందంటే, నువ్వు ఇలా కొటేషన్స్ మధ్యలో ఏదైనా రాయి, అది నేను స్ట్రింగ్ అని తీసుకుంటాను. అది ఏమంటాను, స్ట్రింగ్ అని తీసుకుంటాను. ఓకే, ఏదైనా రాయండి. ఈ 3 కొటేషన్స్ మధ్యలో మనకేమిస్తుంది, స్ట్రింగ్. దాని డేటా టైప్ ఏమి గైస్, స్ట్రింగ్. ఎగ్జాంపుల్ సమీర్, ఇది ఏమి స్ట్రింగా లేకుంటే ఏమి గైస్, స్ట్రింగ్. ఇప్పుడు ఇది 20 అనేది స్ట్రింగా నెంబరా, స్ట్రింగ్, బట్ ఇట్స్ లైక్ ఏ స్ట్రింగ్. డేటా టైప్ ఏమి, 20 డేటా టైప్ ఏమి, నెంబరా. రూల్, స్ట్రింగ్ అంటే రూల్ ఏముంది, కోట్స్లో ఉంది కాబట్టి స్ట్రింగ్. ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ present in the given quotations, it is called as a string. కొంచెం జూమ్ అవుట్ చేసేద్దాం దీన్ని, ఫార్మాట్ లేదా ఇక్కడ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్ అని ఇక్కడ కామా పెట్టి దీన్ని బ్రేక్ చేసేద్దాం. ఓకేనా, మనకి ఏదైనా ఉండని, అది నెంబర్ కానీ ఏదైనా ఉండని, మనకి కొటేషన్స్లో ఉందంటే మీరు చెప్పాల్సింది స్ట్రింగ్. మీరు నెంబర్ అనుకున్నారంటే తర్వాత రేపు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు అది నెంబర్ లేని క్యాలిక్యులేట్ చేస్తే అవుట్పుట్ రాదు.
అవుట్పుట్ రాదు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, స్ట్రింగ్. తర్వాత వచ్చేసి బులియన్. దీని గురించి డెప్త్ పోతాం గైస్, నెంబర్స్ గురించి, స్ట్రింగ్స్ గురించి, దీని గురించి డెప్త్గా పోతాం. కానీ ఇది ఏం కాన్సెప్ట్, డేటా టైప్స్. మనకి డేటా టైప్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయి అనేది చెప్తున్నాను. బులియన్ వచ్చేసి ఏం లేదు గైస్, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్, మనకి ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏమి, ఉందా లేదా, మనకి నార్మల్ తెలుగులో చెప్పుకుంటాం కదా, ట్రూ ఉందా లేదా. అలాగా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కూడా మనకి వాల్యూస్ ఉంటాయి. దీని డేటా టైప్ ఏమి అంటే బులియన్. దీని డేటా టైప్ ఏమి బులియన్. మీరు అడగచ్చు అన్న ఇది ఆడ యూజ్ అవుతుంది అన్న అని. యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, 18 years పైన ఉంటేనే మనకి పాస్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్ రాసినాం కదా, ఏజ్ ఈక్వల్ టు 24 అనేది ఉంది. ఏజ్ గ్రేటర్ దాన్ 18 అంటే మీరు అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్. ఆడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి. ట్రూ ఆర్ ఫాల్స్ కూడా మనము చూస్తాం యాడ యూజ్ చేస్తాం అనేది. అన్డిఫైన్డ్ యొక్క వాల్యూ అన్డిఫైన్డే ఉంటుంది. నల్ యొక్క వాల్యూ కూడా నల్లే ఉంటుంది. ఓకేనా, ఇది ఎప్పుడు వాడతారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్డిఫైన్డ్ అయితే చెప్పినాను కదా, నేను ఒక వేరియబుల్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈడ ఏం చేద్దామంటే యూజర్ నేమ్ ఇచ్చినాం, ఏజ్ ఇచ్చినాం, అడ్రస్, నాట్ స్టాక్ అడ్రస్ అని రాసుకున్నాము. ఈడ ఒకసారి అడ్రస్ ప్రింట్ చేద్దాం ఏమొస్తుందో. అడ్రస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. లెట్ పెట్టేద్దాం. ఏమొచ్చింది గైస్, అడ్రస్ అంటే మనకి అన్డిఫైన్డ్. చూడండి ఒకసారి ఈడ ఏమొచ్చింది, అడ్రస్ అంటే ఫస్ట్ది వచ్చేసి నేమ్, సెకండ్ది వచ్చేసి ఏజ్, థర్డ్ది కనిపిస్తుందా, జూమ్ చేయాలా, అన్డిఫైన్డ్. జూమ్ చేస్తాను, అన్డిఫైన్డ్. ఎందుకు జూమ్ అవ్వదా ఇక్కడ. ఓకే, ఇలాగా మనకి అన్డిఫైన్డ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఈడ మనకి ఫస్ట్ది ఏమి నేమ్, ఈడ లాస్ట్ది ఏమొచ్చింది అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది చెప్పినాను కదా, నేను ఆడ డిక్లేర్ చేసినాను కానీ దాంట్లో వేరియబుల్ పెట్టలేదు, వాల్యూ అనేది పెట్టలేదు. ఈడ ఏం జరిగింటుంది తెలుసా, మెమొరీలో పోయి మనకి ఏం చేసి ఉంటుంది, ఈడ అడ్రస్ అనేది ఫస్ట్ కూర్చోయింటుంది. ఎప్పుడైతే మనకి మెమొరీ అలొకేషన్ జరుగుతుందో అడ్రస్ డిఫాల్ట్గా ప్రతి వేరియబుల్ అన్డిఫైన్డ్ సెట్ అవుతుంది. డిఫాల్ట్గా ప్రతి వేరియబుల్ మెమొరీ అలొకేషన్లో ఏం సెట్ అవుతుంది గైస్, వాల్యూ. మెమొరీ అలాట్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్గా ప్రతి వేరియబుల్కి ఏం మనకి ఈడ వాల్యూ వస్తుంది, అన్డిఫైన్డ్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ వస్తుందో అప్పుడు దాని వాల్యూస్ పోయి కూర్చుంటాయి. అడ్రస్కి ఈడ ఏమైనా వాల్యూ ఉందా, అడ్రస్కి ఏమైనా వాల్యూ ఉందా ఇక్కడ, లేదు. అడ్రస్కి ఏం వాల్యూ లేదు కదా. అదే యూజర్ నేమ్ చూస్తే వాల్యూ ఉంది. యూజర్ నేమ్ ఫస్ట్ ఏముండే మెమొరీ అలొకేషన్లో అన్డిఫైన్డే ఉండే. ఏమైంది తర్వాత, అరే ఇక్కడ యూజర్ నేమ్కి సమీర్ ఉంది కాబట్టి ఆ అన్డిఫైన్డ్ పోయి సమీర్ అనేది వచ్చింది. ఏజ్కి కూడా అన్డిఫైన్డే ఉండే ఫస్ట్. తర్వాత ఏం జరిగింది, ఏజ్కి 24 ఉంది కాబట్టి ఆ 24 పోయి కూర్చోయింది. కానీ అడ్రస్కి ఏం వాల్యూ లేదు కదా, అందుకోసం అది అన్డిఫైన్డే అయిపోతుంది. అంటే అది చేంజ్ అవ్వదు. ఇది ఏమైంది, చేంజ్ అనేది అవ్వదు. నువ్వు మళ్ళీ నేను ఇక్కడ ఇప్పుడు చూడండి అన్డిఫైన్డ్ వచ్చింది కదా, ఇప్పుడు అన్డిఫైన్డ్ వచ్చింది కదా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను అడ్రస్లో జస్ట్ నేను హెలో అని రాస్తాను. ఓకే, అడ్రస్లో హెలో అని రాసినాను. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి మీరే. ఫస్ట్ అన్డిఫైన్డ్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమొచ్చింది గైస్, ఈడ అడ్రస్లో హలో వచ్చింది. ఏం జరిగింది ఇక్కడ మెమొరీలో, ఈ అన్డిఫైన్డ్ మనకి చేంజ్ అయిపోయింది. అంటే అన్డిఫైన్డ్ ప్లేస్లో హలో, ఎందుకంటే దాని వాల్యూ ఇచ్చినావు కదా, డిఫాల్ట్ వాల్యూ ఇది అన్డిఫైన్డ్ అనేది. కానీ ఇప్పుడు ఏమైంది, నువ్వు వాల్యూ ఇచ్చినావు, అడ్రస్ యొక్క వాల్యూ ఏమైపోయింది, హలో అని వచ్చేసింది. అన్డిఫైన్డ్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అండ్ నువ్వు నార్మల్గా నేను ఏమి ఇవ్వకూడదు అనుకుంటే నువ్వు అన్డిఫైన్డ్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా వాల్యూలో అన్డిఫైన్డ్ అని కూడా రాసుకోవచ్చు. నువ్వు రాయకున్నా కూడా ఏం జరుగుతుంది, డైరెక్ట్గా నువ్వు రాయకుంటే అన్డిఫైన్డ్ అని మనకి ఒక వాల్యూ అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. వాల్యూ అనేది స్టోర్ అవ్వడము జరుగుతుంది. అన్డిఫైన్డ్ కూడా ఒక డేటా టైప్. అన్డిఫైన్డ్ అనేది కూడా ఒకటి డేటా టైప్. అంటే స్టోర్ అవుతుంది కదా, అది కూడా స్టోర్ అవుతుంది. అదో మెమొరీలో స్టోర్ అవుతుంది. మెమొరీలో స్టోర్ అవుతుందంటే దాని టైప్ తెలియాలా మనకి, దాని టైప్ ఏమి అన్డిఫైన్డ్. ఓకేనా, ఇది వచ్చేసి ఏమి మనకి అన్డిఫైన్డ్. తర్వాత బులియన్ వాల్యూస్ కూడా ఉంటాయి.
ఈజ్ పాస్పోర్ట్ ఉందా లేదా మనం ఎలా చెప్తాము? మనం ఎస్ ఆర్ నో ఇలా రాస్తామా? ఎస్ ఆర్ నో అని అలా రాయము. ఏం చేస్తాం? ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాం. ట్రూ అని ఇస్తాం. నేను ఎప్పుడైతే ఈజ్ ట్రూ అని ఇచ్చినానో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది చూడండి. ఈజ్ పాస్పోర్ట్ ఫార్మాట్ చేద్దాం. సిఎల్ఎస్ వచ్చిందా గైస్? ట్రూ అనేది మనకి ట్రూ ఆర్ ఫాల్స్. దీన్ని ఏమంటారు? ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ బులియన్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు దీన్ని ఎలా డిక్లేర్ చేస్తారు మీరే చెప్పండి. ఈజ్ పాస్పోర్ట్ ఉంది. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఈజ్ పాస్పోర్ట్ ఉందా లేదా? పాస్పోర్ట్ అనేది ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. మనం ఏమి చెప్పాలా? ఉందా లేదా అని చెప్పాలి. ఎలా చెప్తాము? ఉంది అంటే ట్రూ, లేకుంటే ఫాల్స్, లేకుంటే ఏమి ఫాల్స్. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనము ఇలా యూస్ చేస్తాం. యాడ యూస్ చేస్తాము అదంతా మనం చదువుతాము, తర్వాత విషయం చూద్దాం. తర్వాత వచ్చేసి ఏమి మనకి నల్ అనేది ఎప్పుడు వాడతాం? నల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నల్ అనేది కూడా ఒక డేటా టైప్. ఏమి మనకి ఒక డేటా టైప్. ఓకే, దానికన్నా ముందర నేను ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి. ఈజ్ పాస్పోర్ట్ ఉంది, అడ్రస్ ఉంది, యూజర్ నేమ్ ఉంది, మొబైల్ నెంబర్. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అని వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, కానీ మొబైల్ నెంబర్ అని నేను ఇక్కడ ప్రింట్ చేపిస్తున్నాను. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. డన్. ఎర్రర్ వచ్చింది, కావాలనే ఎర్రర్ తెప్పించినాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ చదువుదాం. ఎర్రర్ ఏమొచ్చింది చూడండి. రెఫరెన్స్ ఎర్రర్ ఏముంది? రెఫరెన్స్ ఎర్రర్. మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏమనంటున్నాడు గైస్ వీడు? మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటున్నాడు. దీని అర్థం ఏమి? మొబైల్ నెంబర్ డిఫైన్ చేయలేదు. ఈడ డిఫైన్ చేయలేదా? మెమరీలోనే పోలేదా? అది డిఫైన్ చేయలేదు. ఈడ డిఫైన్ చేస్తేనే కదా మెమొరీకి పోయేది. లేకుంటే మెమొరీలో ఆడపోతుంది, పోదు. మనకేం జరిగింటుంది అంటే మనకు ఆడ సేమ్ అదే మెమొరీ తీసుకుందాం. మెమొరీలో ఫస్ట్ ఏం జరిగింటుంది? లైన్గా మనకు అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఏమొచ్చేస్తుంది మనకి? యూజర్ నేమ్ ఏదైతుందో సంథింగ్, తర్వాత ఏజ్, తర్వాత వచ్చేసి ఈజ్ పాస్పోర్ట్ ఏదైతుందో ఈజ్ పాస్పోర్ట్ అనేది కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇది? మెమొరీ అలొకేషన్లో. ఈడ మొబైల్ నెంబర్ అని మనకి వేరియబుల్ లేదు కదా, ఈడ అసలు అలాటే అయ్యిండదు. అది ఏమైండదు మనకి? మెమొరీలో అలాటే అయ్యిండదు. మెమొరీలో అలాట్ అయ్యింటుందా? అవ్వలేదా? అలాట్ అవ్వలేదు. ఎందుకంటే మనం అసలు దాని పేరే రాయలేదు కదా. ఇలా వేరియబుల్ అనేది డిక్లేరే చేయలేదు. వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేయలేదు. వేరియబుల్ డిక్లేర్ చేయకుంటే ఏం జరుగుతుంది? మనకి మెమొరీ అలొకేషన్ టైం అప్పుడు అది మెమొరీలో పోయి కూర్చోదు. మెమొరీ అలొకేషన్లో వీటికి ఏం వచ్చింటాయి? అన్డిఫైన్డ్ అని వచ్చింటాయి. తర్వాత ఎగ్జిక్యూషన్ ఫేజ్ అప్పుడు ఏం జరిగింది మనకి? యూజర్ నేమ్లో పోయి సమీర్ కూర్చోయింది, ఏజ్లో వచ్చేసి 24 కూర్చోయింది, ఈజ్ పాస్పోర్ట్లో వచ్చేసి ఫాల్స్ అని కూర్చోయింది. తర్వాత మనకి ఎప్పుడైతే ఈ లైన్ నెంబర్ 11 కాడికి వచ్చిందో యూజర్ నేమ్ ప్రింట్ అయింది, ఏజ్ ప్రింట్ అయింది, అడ్రస్ ప్రింట్ అయింది, ఈజ్ పాస్పోర్ట్ ప్రింట్ అయింది. ఎప్పుడైతే మొబైల్ నెంబర్ కోసం మెమొరీకి పోయిందో, ఎప్పుడైతే ఇవన్నీ మెమొరీ నుంచే కదా తీసుకునేది, ఇవన్నీ మెమొరీ నుంచి ఎత్తుకుంటాయి. ఎప్పుడైతే మొబైల్ నెంబర్ అనేది మెమొరీ కాడికి పోయిందో, మెమొరీలో ఉందా అసలు అది ఆ పేరుతో? ఎవరైనా మొబైల్ నెంబర్ పేరుతో మెమొరీలో ఎవరు లేరు కాబట్టి అది ఏం చెప్తుంది? మొబైల్ నెంబర్ అనేది డిఫైనే చేయలేదు అని చెప్తుంది. నువ్వు అసలు మెమొరీలో నీ ఏదైతే మొబైల్ నెంబర్ అనే వేరియబుల్ ఉందో అది నువ్వు డిఫైన్ అంటే తయారే చేయలేదు అని క్లియర్గా వాడు చెప్తున్నాడు. ఇది ఏమి? రెఫరెన్స్ ఎర్రర్. ఇవంతా మనకి రెఫరెన్స్ ఎర్రర్. మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకేనా? ఏదైనా వేరియబుల్ నువ్వు డిఫైన్ చేయకుంటే మనకి ఇలాంటి ఎర్రర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలా. మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, మీకు అంతా అండర్ ద హుడ్తో పాటు చెప్తున్నాను ఎలా మనకి వర్క్ అవుతుంది అని. ఓకే గైస్, ఈడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఆర్ఎల్స్ ఇంకా ఒక స్మాల్ థింగ్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా
క్లియర్ బ్రో. ఓకే, ఇవంతా ఏమి ఇప్పుడు మనం చూసిందంట ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవన్నీ ఏమి మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎలా రాస్తారు అవి కూడా చూద్దాము. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎలా ఉంటాయో దాన్ని కూడా ఒకసారి మనము చూద్దాం. దీంతో మనకి ఈరోజు క్లాస్ కంప్లీట్ అవుతుంది. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి మనకి మోర్ దాన్ 1 వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి గైస్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎలాగా మోర్ దాన్ 1 వాల్యూస్. మోర్ దాన్ 1 వాల్యూస్ అంటే మనకి ఇక్కడ ఫంక్షన్స్ అనేది కూడా ఉంటుంది. అరేస్, ఫస్ట్ అరేస్ చూద్దాం. మోర్ దెన్ 1 వాల్యూస్ ఎలాగా, ఇప్పుడు మనం ఏజ్ అంటే ఉత్త 24 రాసినాం. అదే ఏజెస్ అంటే స్టూడెంట్ ఏజెస్ అంటే ఎలా రాస్తామంటే అరేలో రాస్తాం. అరే ఎలాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎందుకు వాడతారు, మల్టిపుల్ డేటాని స్టోర్ చేయడానికి, మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయడానికి. ఇప్పుడు మీరే చెప్పండి, ఈడ నేను స్టూడెంట్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈడ వద్దులేండి ఈడనే చెప్తాను. స్టూడెంట్స్ ఉన్నారు, ఏజెస్ ఉన్నాయి వాళ్ళవి, స్టూడెంట్స్ యొక్క ఏజెస్. ఇప్పుడు అలా అయితే నేను ఏం చేయాలా, ఏజ్ 1 = 10 ఇలా కాపీ పేస్ట్లు చేసుకుంటూ పోవాలా, కరెక్టా? స్టూడెంట్ ఏజ్ 2 వచ్చేసి 12, ఏజ్ స్టూడెంట్ 3 ఏజ్ వచ్చేసి 20, స్టూడెంట్ ఏజ్ 4 వచ్చేసి మనకి ఎంత 120 ఎవరికి ఉండదు కదా, 18. ఓకేనా, మనకి ఇలాగా మనం 4 వేరియబుల్స్ తయారు చేసినాం. 4 వేరియబుల్స్ తయారు చేస్తే మెమొరీలో స్పేస్ ఎంత తీసుకుంటుంది గాయ్స్? ఇది 4 బాక్సెస్ తీసుకుంటుందా లేకుంటే ఒక బాక్స్ తీసుకుంటుందా? 4 బాక్సెస్ అయినా తీసుకునేది. ఒకసారి చూద్దామా, అది కూడా ఓవర్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి ఇన్నే చూపిస్తాను చూడండి. మనకి ఇలా పెద్ద బాక్స్ ఉంది అంటే మెమొరీ ఉంది. మన మెమొరీలో ఏం జరుగుతుంది, ఒక్కొక్క దానికి ఇలా ఒక్కొక్క అలాట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఇలాగా అలాట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ఇలా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏమి, యాజ్ యూజువల్ యూజర్ నేమ్, తర్వాత వచ్చేసి ఏజ్, ఏజ్ 1, తర్వాత వచ్చేసి ఏజ్ 2, తర్వాత వచ్చేసి ఏజ్ 3, తర్వాత వచ్చేసి ఏజ్ 4. ఇలాగైనా మనకు అలాట్ అయ్యేది. ఏజెస్ ఎన్నిసార్లు మనకి మెమొరీలో అలాట్ అయింది, 1 2 3 4 టైమ్స్ అలాట్ అయింది. మనకి ఎన్ని ఉన్నాయి, 4 టైమ్స్ వేరియబుల్ తయారు చేసినాం కాబట్టి 4 టైమ్స్ అలాట్ అయినాయి. అదే మనకు ఆడ 1000 స్టూడెంట్స్ ఉంటే ఎన్నిసార్లు తయారవుతాయి గాయ్స్? ఇది 1000 టైమ్స్. రాంగ్ కదా, మన కాడ ఉన్న డేటా, ఒక్క డేటా కోసం నువ్వు ఎంత మెమొరీ వాడుతున్నావు, 1000 టైమ్స్ నువ్వు ఒక్కొక్క వేరియబుల్ తయారు చేసుకుంటూ పోతున్నావు. మనకి అలా ప్రాబ్లం రాకూడదు అనే మనం ఏం వాడతామంటే అరేలో ఏమవుతుందంటే మల్టిపుల్ డేటాని స్టోర్ చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఎలా కనిపిస్తుంది అంటే స్క్వేర్ బ్రాకెట్స్. అరే ఎలా కనిపిస్తుంది, స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి డేటా అనేది కామా సపరేటెడ్ ఉంటుంది. ఏం సపరేటెడ్, కామా సపరేటెడ్. 10, 12, 20, 18. చూడండి 18. ఓకే, నేను దీన్ని కాపీ చేసుకుంటాను. దీన్ని కాపీ చేసుకొని మనం ఈ ఫైల్లో పోదాం. ఈడ నేనేం చేస్తాను, ఏజెస్ STUDENTS స్టూడెంట్స్ ఏజెస్ = ఇలా రాస్తాను. ఇప్పుడు చెప్పండి, మనకి మెమొరీలో ఇది మనకి ఎన్ని బాక్సెస్ తీసుకుంటుంది ఈ పర్టికులర్ లైన్ అనేది, లైన్ నెంబర్ 12 అనేది 1 ఒక బాక్స్. చూడండి ఇప్పుడు ఇక్కడ 4 తీసుకున్నాం, నేను ఇక్కడ 1000 రాయొచ్చు కదా. నేను ఇలాగా ఎన్ని అయినా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరైనా నాకు ఆపుతారా? ఎవరు ఆపరు. అంటే నువ్వు ఎన్ని అయినా నువ్వు ఇక్కడ డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నీకు స్టోర్ అయ్యేది ఏమి, ఉత్త ఒక్కటే. ఎలాగా, అది కూడా జస్ట్ ఇక్కడ రాస్తాను. ఇలాగా మనకు ఒక బాక్స్ ఉందంటే దీంట్లో ఒకటి తయారవుతుంది. ఏం పేరుతో, స్టూడెంట్ ఏజెస్. మనకి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది చెప్తాను. ఓకే, రేపటి క్లాస్లో చెప్తాను. మనకి డైరెక్ట్గా ఎలాగైతే పైన ఇవి స్టోర్ అయినాయో, పైన ఎలాగైతే ఇక్కడ సమీర్ ఏజ్ ఇలా స్టోర్ అయినావో, ఈడ అరే ఇలా స్టోర్ అవ్వదు. అది స్టోర్ అవ్వదు. ఎందుకు స్టోర్ అవ్వదు అనేది కూడా నేను చెప్తాను. ఓకే గైస్, ఎందుకు స్టోర్ అవ్వదు, ఎలా స్టోర్ అవ్వదు అది కూడా నేను రేపటి క్లాస్లో చెప్తాను. కానీ ఇలా స్టోర్ అవ్వదు. ఈడ దీని అడ్రస్ వస్తుంది, యాడ్ నుంచి వస్తుంది, అంతా నేను తర్వాత క్లాస్లో చూద్దాం. కానీ ఇప్పుడు బేసిక్ థింగ్, ఇప్పుడు చెప్పండి, మనము ఇలా అలాట్ చేయడం ఈజీయా, ఇలా అలాట్ చేయడం ఈజీయా? అంటే మెమొరీ తక్కువ తీసుకుంటుందా?
అరే ఇచ్చేయటం. అరే ఇస్తే ఏమైంది మనకి సింగిల్ వేరియబుల్ కాల్ చేస్తాము. అదే నువ్వు ఇలా చేస్తే నీకు 1000 వేరియబుల్స్ ఉంటే నువ్వు డిఫరెంట్ 1000 టైమ్స్ కాల్ చేయాలా. ఇది కాల్ చేసి మళ్ళీ ఒకటి మళ్ళీ 1 2 3 4 అలాగే చేసుకుంటూ పోవాలా. అలా ఎప్పుడు కూడా మనము చేయకూడదు. ఓకేనా. మనకి ఇక్కడ ఏం చేసినాము, అరే అనేది ఎందుకు వాడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎందుకు వాడతామంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. అది నువ్వు అరేలో ఫార్మాట్లో, ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఎలాగైనా నువ్వు చేయొచ్చు. ఓకేనా. మనకి అరే అనేది ఇలా ఉంటుంది, ఇలా స్టోర్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. ఈరోజు కొంచెం లేట్ అవుతుంది క్లాస్, ఒక 5 minutes అంతే. ఎందుకంటే ఇది ఒక మొత్తం కంప్లీట్ చేసినామంటే మనకి తర్వాత ఈజీ అయిపోతుంది. ఆబ్జెక్ట్స్ అనేది ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్స్ వచ్చేసి మనకి ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంటాయి. ఎలా ఉంటాయి, ఫ్లవర్ బ్రాకెట్స్లో. ఆబ్జెక్ట్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి అంటే కీ వాల్యూ పేర్స్లో. దాని వాల్యూ. కీ వాల్యూ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ సమీర్, ఏజ్ 24. ఓకేనా. మనం చేసిన ఎగ్జాంపులే నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే. ఇది వచ్చేసి ఏమి మనకి ఆబ్జెక్ట్. పైన మీరు చూసినట్లయితే మనం ఏం చేసినాము, ఏడపోయింది మన నేమ్, ఈడ రాలేదా, ఈడ ఉందేమో, ఈడ తీసుకొని పోతాను. దీన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్కి ఇస్తాను, స్టూడెంట్ డేటా అని ఒక ఆబ్జెక్ట్ ఇలా రాసినాను. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఈడ ఎన్ని వేరియబుల్స్ వాడినాము, ఈడ ఎన్ని వేరియబుల్స్ వాడినాము, లైన్ నెంబర్ 14లో 1. ఇప్పుడు చెప్పండి, ఇది మనం 2 times అలాట్ చేసినాము, ఇది 1 time అలాట్ చేసినాము, సేమ్ కదా. కానీ దీనికి అరేకి డిఫరెన్స్ ఏమి అంటే అరేలో ఇలా కీస్ ఉండవు, యాక్సెస్ చేయడానికి ఏముండవు, కీస్ ఉండవు. ఇప్పుడు నేను ఈ స్టూడెంట్ డేటాలో నుంచి నేను నేమ్ తీసుకోవాలంటే నేను స్టూడెంట్ డేటా నేమ్ అడిగితే ఈ పేరు వస్తుంది, స్టూడెంట్ డేటా ఏజ్ అడిగితే ఇది వస్తుంది. కానీ అరేలో మనకి అలా ఉండదు. అరేలో వచ్చేసి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. దాని గురించి మనం తర్వాత క్లాస్లో చూద్దాము. ఓకే. ఇంకా మనం ఎలా అయితే మూవ్ ఆన్ అవుతామో అవన్నీ మనము చూద్దాం. ఒకసారి అవుట్పుట్లు చూద్దామా. దీనిలో అవుట్పుట్లు ఇది కూడా సేమ్ ఎలాగా గైస్, మనకి ఏమవుతుంది, మెమొరీలో పోయి సేమ్ ఈడ మనం 2 times చేసినాం కదా. ఇప్పుడు ఈ 2 times ఇలా అవసరమా, మనం ఈడ 2 times చేసినాం, ఇది అవసరం లేదు, సింగిల్ టైం చేస్తాం. స్టూడెంట్ డేటా అని రాసేసి ఇది కూడా ఈడ ఇలా రాదు. మనకి మెమొరీ అలాట్ చేస్తున్నప్పుడు ఈ డైరెక్ట్గా ఇలా ఏదైతే మీరు ఈడ చూస్తున్నారో డైరెక్ట్గా ఇలా అలాట్ అవ్వదు, వాల్యూ అనేది ఈడ రాదు. ఎందుకు రాదు అది తర్వాత చూద్దాం మనం. ఓకే. మనకి ఇలా రాదు. ఏమి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవి కూడా దీంట్లో కనపడవు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏది కూడా మనకి మెయిన్ మెమొరీలో ఉండవు. మనకి 2 types ఆఫ్ ఇంకా మెమొరీస్ ఉంటాయి. మనం మొత్తం మెమొరీ చదివినాం కానీ దాని లోపల ఇంకా పోలేదు. మెమొరీ 2 types ఉంటాయి, స్టాక్ ఒకటి, హీప్ ఒకటి. ఓకే. దాని గురించి మనం తర్వాత చూద్దాము. ఓకే. ఈడ ఏం చేసినాము, ఏదైతే మనకి స్టూడెంట్ డేటా అనేది ఉందో పోయి ఇట్లా కూర్చోయింది. ఈడ వేరియబుల్ డిక్లేర్ అవ్వగానే దాని వాల్యూ ఈడ రాదు. మళ్ళీ చెప్తున్నాను, వాల్యూస్ ఈడ కనపడవు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కనపడవు. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఈడనే ఉంటాయి. నువ్వు ఏదైనా రాస్తే ఈడ వచ్చేస్తాయి డైరెక్ట్గా అవి. ఓకే. ఇప్పుడు చూడండి, దీన్ని నేను కొంచెం సేపు క్లోజ్ చేస్తాను. యాక్సెస్ ఎలా చేస్తారో చూపిస్తాను. కన్సోల్ లాగ్లో స్టూడెంట్స్ ఏజ్ తర్వాత వచ్చేసి స్టూడెంట్ డేటా ఒకసారి సేవ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుందో. CLS హిట్ చేద్దాం. అరే వచ్చిందా గైస్ మనకి, ఫుల్ అరే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ చూసినట్లయితే మనకి ఫుల్ ఆబ్జెక్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్నా మనం ఈడ యూజర్ నేమ్ని పిలిస్తే యూజర్ నేమ్ వచ్చింది, ఈడ స్టూడెంట్ డేటా అని పిలిస్తే ఫుల్ వచ్చింది కదా, నేను ఇప్పుడు దీని నుంచి పేరు ఎలా తీసుకోవాలా అని. ఎప్పుడైనా ఆబ్జెక్ట్స్ నుంచి డేటా తీసుకోవాలంటే మనకి ఒక ప్రాసెస్ ఉంది, అంటే సింటాక్స్ చెప్పినాను కదా, అలా సింటాక్స్ ఉంది. ఏముందంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ యొక్క పేరు ఏమి గైస్, స్టూడెంట్ డేటా. ఇంకా గైస్ నాకు ఒక్కరి నుంచి వస్తుంది, వేరే వాళ్ళు ఆబ్జెక్ట్ యొక్క పేరు ఏమి, స్టూడెంట్ డేటా. నువ్వు ఇప్పుడు దేన్ని ఈ పార్ట్ రావాలంటే నువ్వు ఎవరిని పిలిచాలా, నేమ్ స్టూడెంట్ డేటా అని పిలిచాలా. ఆబ్జెక్ట్ స్టూడెంట్ డేటా.
STUDENT స్టూడెంట్ డేటా డాట్ నేమ్ ఒకసారి సేవ్ చేసి సిఎల్ఎస్ వద్దులండి ఇట్నే చూద్దాం టెస్ట్. ఇప్పుడు చూడండి మనకి నేమ్ అనేది వచ్చిందా ఇక్కడ బయట. ఇక్కడ చూడండి మనకి ఇది ఈ పార్ట్ ఏంది, ఇది ఈ పార్ట్ ఆడుంది, ఇది ఏదైతే మీరు చూస్తున్నారో బాక్స్ వేసినాను కదా అది సమీర్ అని వచ్చింది. ఇలాగ రావడము జరుగుతుంది. ఏదైనా నువ్వు ఆబ్జెక్ట్ నుంచి యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ అంటే నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేసి ఉంటావు కదా దాన్ని ఆబ్జెక్ట్ నేమ్ అంటారు. స్టూడెంట్ డేటా డాట్ ఏజ్ ఒకసారి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి బయట 24 కూడా వచ్చేసింది. ఏమొచ్చింది 24 కూడా వచ్చేసింది. అంటే దీన్ని ఏమంటారు కీ వాల్యూ పేర్స్. దీన్ని ఏమంటాము కీ వాల్యూ పేర్స్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది గైస్. తర్వాత మనకి పైన అరే ఉంది కదా, అరే నుంచి ఎలా యాక్సెస్ చేస్తావు. ఇప్పుడు నాకు 10 బయటికి రావాలా, ఎలా తీసుకొని వస్తామంటే అరేకి ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. ఏముంటాయి అరేకి ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. ఇండెక్స్ వాల్యూ యాడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ విత్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా పోతాయి అలాగే మనకి పోతాయి. అంటే ఈడ నేమ్ అనే మీద ఎవరు కూర్చున్నారు సమీర్. మనకి ఈ అరేలో ఎలా ఉంటుందంటే 0 నేను ఈడ ఒకసారి మీకు రాసి చూపిస్తాను. ఓకే ఇది క్లీన్ చేసేయాలనా ఇది. ఓకే మనకి దీని మీద 0 1 2 3 4 5 6 ఇలాగా మనకి కూర్చోంటాయి. మనకి 0ని పిలిస్తే ఇది వస్తుంది, 1ని పిలిస్తే ఇది వస్తుంది. ఎలా పిలిచాలా. ఇప్పుడు నేను డైరెక్ట్ నేమ్ పిలిస్తే ఇది వస్తుందా గైస్, నాకు సమీర్ వస్తుందా. నేను డైరెక్ట్గా నేమ్ అని పిలిస్తే రాదు కదా. ఎవరిని పిలిచాలా, ఫస్ట్ వాడి ఆబ్జెక్ట్ని పిలిచి ఆబ్జెక్ట్ డాట్ నేమ్ని పిలిచాలా. సేమ్ అలాగే ఫస్ట్ నేను డైరెక్ట్ 0 అంటే ఏ 0 ఎవరు 0 రాదు. మనం ఎవరిని పిలిచాలా, ఫస్ట్ వాడి పేరెంట్ని పిలిచాలా. ఓకే పిలుద్దాం ఒకసారి, అది కూడా చూద్దాము. ఒకసారి ఇలాగే పెడతాను. ఓకే కొంచెం దీన్నే మనం కిందికి చేసుకుందాము. బాగా అబ్జర్వ్ చేయండి. ఈడ నేను రాస్తాను స్టూడెంట్స్ ఏజ్ ఉంది. ఓకే స్టూడెంట్స్ ఏజ్ అరే మనకు అరే కదా, అది అరే నోటేషన్ వాడతాం. అరేలో 0 రాస్తున్నాను. అరేలో ఏం రాస్తున్నాను 0. సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సిఎల్ఎస్ ఈ పార్ట్ ఇదంతా నేను కమెంట్ అవుట్ చేసేస్తాను. కమెంట్స్ అంటే ఏమి అనేది కూడా చెప్తాను గైస్. కమెంట్ అంటే ఏమి అనేది కూడా చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. సిఎల్ఎస్ సేవ్ చేయలేదా. ఓకే అవుట్పుట్ చూడండి 10 వచ్చిందా ఇక్కడ అవుట్పుట్. ఇక్కడ చూడండి 10 అనేది ఇక్కడ 10 అనేది కనిపిస్తుంటుంది మీకు. ఓకే దీన్ని ఏం చేద్దామంటే ఒక్క నిమిషము క్లీన్ చేస్తాను మళ్ళీ. ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకొక వాల్యూ రాద్దాం. నేను ఏమంటానంటే స్టూడెంట్ ఏజెస్లో మనకి 12 రావాలా. 12 రావాలంటే ఎవరిని పిలిచాలా 6 చెప్పాలా గాయస్. 12 రావాలంటే ఎవరిని పిలిచాలా 6. ఒకసారి సేవ్ చేసి ఒకసారి సిఎల్ఎస్ మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూస్తే వచ్చిందా 12 బయటికి. ఒక్కసారి నేను జూమ్ చేస్తాను కనిపిస్తుందో కనిపించకుందో చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ 10 వచ్చింది, తర్వాత ఏమి 12 వచ్చింది. ఎలా వచ్చింది ఆ 10 12 అంటే దీని ద్వారానే మనం ఏం చేసినాం ఇక్కడ అది ఏదైతే మనకు ఉందో దాన్ని మనం ఇలా కాల్ చేసుకున్నాము ఇండెక్స్ నెంబర్ ద్వారా. దీన్ని ఏమంటారు ఇండెక్స్ నెంబర్స్ అంటారు. దీని గురించి ఇంకా డెప్త్గా చదువుతాము. ఇది ఇంతే కాదు గైస్, ఇది ఏమి జస్ట్ మనకి డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా కనిపిస్తాయి, ఎలా యాక్సెస్ చేయాలా అంతే దీని పని. ఓకేనా, అంతే దీని పని. ఓకేనా గైస్. ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఫంక్షన్ ఎలా కనిపిస్తుంది అంటే దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఈడ వరకు ఎవరికి డౌట్స్ లేవంటే నెక్స్ట్ మనం ఫంక్షన్ ఒకసారి చూసేసి 2 minutesలో క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? ఇది సింగిల్ గా అవుట్పుట్ కాకుండా మల్టిపుల్ కూడా తీసుకోవచ్చా? 0 6 ఒకటే దానిలో తీసుకోవచ్చా? తీసుకోలేము అలాగా. సపరేటే ఉండాలా. ఓకేనా.
ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఏం లేదు గైస్, మనము ఒక పీస్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేపించడానికి ఫంక్షన్స్ అనేది వాడతాం. ఏంది ఇది మల్టిపుల్ టైమ్స్ అంటే ఏంది అంటే, ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. నా కాడ 2 + 2 నాకు అవుట్పుట్ అంటే 2 నెంబర్స్, యాడ్ 2 నెంబర్స్ అనేది మనకి ఏం రావాలా, అవుట్పుట్ కావాలా. నేను నెంబర్స్ ఏమైనా ఇవ్వచ్చు, 2 3 ఇస్తాను, 3 4 ఇస్తాను, 4 5 ఇస్తాను. 4 5 అంటే 9 రావాలా, 2 2 అంటే 4 రావాలా, ఏదైనా ఇచ్చినా మనకి అవుట్పుట్ రావాలా. అంటే చేయాల్సిన పని ఏముంది, ఇక్కడ చేయాల్సిన పని వచ్చేసి అడిషన్ ఉంది. సమ్ అంటే ఏమి, అడిషన్. నేను ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎలా రాయాలా అంటే, నేను ఒక పీస్ ఆఫ్ కోడ్ రాసి ఆ కోడ్ని నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అవుట్పుట్ చూసుకోగలగాల, అంటే అన్నిసార్లు నేను దాన్ని చూడగలగాల. అది ఎలా పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, బ్లాక్ అనొచ్చు, పీస్ అనొచ్చు, ఒక పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో నేను ఈ కోడ్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పిలిచాలా. ఈ కోడ్లో నేను ఏం రాస్తాను, నేను A + B రాస్తాను, A + B రాస్తాను, A = 2 ఇస్తాను, B = 2 ఇస్తాను. నేను ఈ బాక్స్ని పిలిస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, దీని అవుట్పుట్ వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A + B. ఇప్పుడు A2 B2 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, 4. అదే నేను A4 B2 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ బాక్స్ అవుట్పుట్ ఏమొస్తుంది, 6 వస్తుంది. అంటే నువ్వు దీంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నావా, నువ్వు వేరియబుల్స్ చేంజ్ చేస్తున్నావా పైన వేరియబుల్స్ ఇప్పుడు నేను ఇక్కడ 12 ఇస్తాను, 4 + 12 ఎంత, 16. ఈ పీస్ అనేది చేంజ్ అవ్వదు, ఈ పర్టికులర్ పీస్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వదు. దీన్నే ఏమంటారు, ఫంక్షన్స్. నీ కాడ ఏదైనా పని నువ్వు మల్టిపుల్ చేసేది ఉంది అంటే, నువ్వు ఇప్పుడు బటన్స్ ఉంటాయి, ఫేస్బుక్ బటన్ ఉంది, మనం మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు ఫేస్బుక్కి, ప్రతి ఒక్కరు బటన్ క్లిక్ చేస్తాడు కదా, ప్రతి ఒక్కరు బటన్ క్లిక్ చేసినప్పుడు వాడు కూర్చొని కోడ్ రాయాడు. వాడు ఏం చేస్తాడు, ఒక పీస్ ఉంటుంది, ఈ పీస్ ఎప్పుడైతే వాడు బటన్ క్లిక్ చేస్తాడో ఈ పీస్ రన్ అవ్వాలా, అంతే. పీస్లో ఏం రాసింటాడు, నా యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని డేటాబేస్కి పోయి చెక్ చేసి కరెక్ట్గా ఉంటే లోపల పంపించాలా, లేకుంటే బయట దుబ్బేయాలా. ఆ కోడ్ రాసింటాడు వాడు ఆ పీస్లో. ఎంతమంది మనం 1000 టైమ్స్ బటన్ క్లిక్ చేసినా సేమ్ అవుట్పుట్. ఈడ కూడా అంతే కదా. నేను ఇప్పుడు మీరే చెప్పండి, నేను దాన్ని 100 టైమ్స్ ఈ బాక్స్ని పిలుస్తాను 4 + 12 అని, అది ఏమన్నా 160 అని ఎప్పుడైనా ఇస్తుందా, లేకుంటే 100 టైమ్స్ కూడా 16 అని ఇస్తుందా? నేను 100 టైమ్స్ ఈ బాక్స్ని పిలిస్తే మనకి 16 ఇస్తుంది, 160 ఇవ్వదు కదా. ఎందుకు 160 ఇవ్వదు, మనకి డంప్ మిషన్ ఏమి అక్యురసీ ఉంటుంది, అక్యురేట్గా ఉంటుంది, తప్పులు ఇవ్వదు. నువ్వు 100 టైమ్స్ అడుగు అదే ఇస్తుంది, కానీ దాన్ని యూస్ చేయడం మనకి తెలియాలా. ఇప్పుడు ఈ బాక్స్ తయారు చేద్దామా, ఈ బాక్స్నే మనం ఏమంటామంటే ఫంక్షన్స్. ఏమని అంటాము, ఫంక్షన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అని కీవర్డ్ అంటే ఏమో కూడా చెప్తాను. ఫంక్షన్ సమ్ ఆఫ్ 2 అని రాస్తాను, లేకుంటే సమ్ అని రాస్తాను. తర్వాత వచ్చేసి పారాంథసిస్, తర్వాత వచ్చేసి బ్రాకెట్స్. దీంట్లో రిటర్న్ అని ఒక మెథడ్ ఉంటుంది. నేనేం చేస్తానంటే A, B, దీని గురించి అంతా నేను తర్వాత చెప్తాను గైస్, నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఫంక్షన్స్ గురించి, అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి కూర్చున్నామంటే 6-7 డేస్ పోతుంది లైన్గా. ఓకేనా, టాపిక్స్ అనేది చాలా పెద్ద టాపిక్స్ అవి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఈ పీస్ ఆఫ్ కోడ్ రాసినాను. పీస్ ఆఫ్ కోడ్ ఏం చెప్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ నేమ్, దీన్ని ఏమంటారు, ఫంక్షన్ నేమ్. ఓకే, ఫంక్షన్ నేమ్ వచ్చేసి సమ్ అంట. దీంట్లో మనం రెండింటిని పంపిస్తున్నామంట. ఎవరెవరిని పంపిస్తున్నాము, A-Bని పంపిస్తున్నాం. లోపలపై వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ A-Bని కలిపి మనకి ఇస్తున్నారు. ఒకసారి కన్సోల్లో చూద్దామా. కన్సోల్ లాగ్లో ఫంక్షన్ నేమ్ ఏమి గైస్, ఫంక్షన్ యొక్క పేరు ఎవరు, సమ్. ఓకే, సమ్లో మనము ఇద్దరిని పంపించాలా. ఎప్పుడైనా ఫంక్షన్ దీన్ని ఏమంటారు, కాల్ చేయడం అంటారు. ఎప్పుడైతే నువ్వు ఫంక్షన్ పేరు రాసి బ్రాకెట్స్ ఇలా చేస్తే దీన్ని ఫంక్షన్ కాల్ అంటారు. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. ఫంక్షన్ డిక్లరేషన్. నువ్వు ఫంక్షన్ రాస్తే సరిపోదు, ఆ ఫంక్షన్ని పిలిచాలా కూడా. నువ్వు ఫంక్షన్ పిలిచకుంటే అవుట్పుట్ రాదు. సమ్
మనం లోపల పంపించాలంటే సేమ్ ఈ ప్లేస్ ఎలా పంపించినారో అలాగే నేనేం చేస్తానంటే 2,3 అంటాను. 2,3 అవుట్పుట్ ఏమొస్తుంది గైస్? ఫస్ట్ ఏం జరుగుతుంది తెలుసా? ఎప్పుడైతే నేను దీన్ని కాల్ చేస్తానో మనకి ఇది కాల్ అవుతుంది, ఈ పార్ట్ కాల్ అవుతుంది. కాల్ అయింది, కాల్ అయితేనే నేను దీంతో పాటు ఎవరిని 2ని 3ని పంపిస్తున్నాను. 2 పోయి ఆడ కూర్చుంటుంది, ఏలో కూర్చుంటుంది. 3 పోయి బీలో కూర్చుంటుంది. లోపల వస్తారు, లోపల పోయి ఏం చేస్తారు? ఏలో ఏమొస్తుంది, బీలో ఏమొస్తుంది గైస్? 2 + 3 2 + 3 అవుట్పుట్ ఏమొస్తుంది? 5. అలాగేనా? మనం అంత ఆలోచిస్తాం 5 చెప్పడానికి, కానీ కంప్యూటర్ ఆలోచించదు. ఓకేనా? ఒకసారి చూద్దాం. సిఎల్ఎస్ వచ్చింది అవుట్పుట్. ఓకేనా? 5 అనేది వచ్చింది. నేను ఇప్పుడు చూడండి, నేను ప్రతిసారి ఇది కాల్ చేయకుండా, ప్రతిసారి ఈ కోడ్ రాయకుండా నేనేం చేస్తున్నాను? ఉత్త ఫంక్షన్ కాల్ని మల్టిపుల్ చేస్తున్నాను. 10,3 20,3 30,3 100,3 చేద్దాం ఒకసారి. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. మనకేమైనా తప్పు ఇస్తుందో లేకుంటే రైట్ ఇస్తుందో అన్ని. సిఎల్ఎస్ 2 + 3 5 10 + 3 13 23 33 103 కరెక్ట్గా ఇచ్చిందా? చూడండి, నేను ఈ పీస్ని ఏం చేసినాను? నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకున్నాను. అదే నేను ప్రతిసారి ఈ పార్ట్ రాయాలంటే నార్మల్గా మనం ఏం చేస్తాం తెలుసా? ప్రతిసారి ఇలా రాసుకుంటూ కూర్చోవాలా. 2 + 3 ఏముంది నెక్స్ట్ 10 + 3 ఇలా రాసుకుంటూ కూర్చోవాలా. మనం ఇక్కడ తప్పు చేసే మనకి నువ్వు 100 టైమ్స్ రాస్తే నువ్వు ఇక్కడ తప్పు చేసేది ఉంది కదా. ప్లస్ రాసే బదులు ఎప్పుడైనా మైనస్ పడిపోతే, ప్లస్ రాసే బదులు ఎప్పుడైనా ఈక్వల్ టు పడిపోతే ఏమవుతుంది? రాంగ్ అయిపోతుంది. అదే మనకి ఫంక్షన్ ఏం చేస్తుంది? నువ్వు ఫంక్షన్లో కోడ్ అనేది రాసేసినావు, ఫంక్షన్ని ఏం చేస్తున్నావు? ఉత్తా కాల్ చేస్తున్నావు. కాల్ చేస్తున్నప్పుడు నువ్వు దీంట్లో పంపిస్తున్నావు. అరే నువ్వు ఇది తీసుకో, ఇది తీసుకొని పో. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ పోయి లోపల దీనికి కావాల్సిన యాక్టివిటీ తీసుకొని రిటర్న్ చేసేస్తున్నాం. అంటే మళ్ళీ ఈ పార్ట్ ఏం చేస్తుంది? మనకి రిటర్న్ చేసేస్తుంది. ఏం చేసేస్తుంది? రిటర్న్. దీని ప్లేస్లో మనకి ఇది వచ్చేసింది. చూడండి, ఇలాగా మనకి ఫంక్షన్స్ అనేది వర్క్ అవుతాయి. సేమ్ యాజ్ యూజువల్ మెమొరీలో పోతే మనము మెమొరీలో ఏం జరుగుతుంది? మెమొరీలో అలా పోయి ఫంక్షన్ నేమ్ ఏముంది గైస్? ఫంక్షన్ నేమ్ ఏముంది? సమ్. ఫంక్షన్ నేమ్ అనేది ఇలా సమ్ అనేది ఉంది. ఓకే, సమ్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకేముంది? ఈడ పోయి మనకు ఫంక్షన్ కూర్చుంటుందా? కూర్చోదు. నేను చెప్తున్నాను కదా, నాన్ ప్రిమిటివ్. ఈడ ఏమి కూర్చోవు, మనకి సపరేట్ మెమొరీ ఉంటుంది. ఆ మెమొరీలో పోయి కూర్చుంటాయి. ఓకేనా? దాని గురించి మనం రేపటి క్లాస్లో చూద్దాము. ఓకే, మనకి సమ్ అనేది కూడా ఇలా పోయి కూర్చుంటుంది. నువ్వు ఎప్పుడైతే సమ్ని పిలుస్తావో మెమొరీలో ఇది పోయి ఏం చేస్తుంది? మెమొరీ కాడ పోయి సమ్ ఉందా లేదా చూస్తుంది. సమ్లో పిలిస్తేనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. నేను సమ్ 1 అని రాస్తాను. సమ్ 1 అని మనకు ఫంక్షన్ ఉందా? లేదు. ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దామా? అవుట్పుట్ చూద్దాం. చూడండి, లైన్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి. 33 వరకు ఎగ్జిక్యూట్ అయినాయి. 33 అంటే 29 లైన్ వరకు ఎగ్జిక్యూట్ అయినాయి. తర్వాత ఏమైంది? మనకి సమ్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్. సేమ్ ఎర్రర్ వచ్చిందా? మనకి వేరియబుల్ వచ్చినట్టే. సేమ్ మనకి అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డిక్లేరే చేయలేదు, డిఫైనే చేయలేదు సమ్ 1 అనేది. అందుకోసము ఆ మెమొరీలో పోయి చూసింది సమ్ 1 అనేది ఉందా లేదు, దానికి దొరకలేదు. అందుకోసం అది ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. ఐ థింక్ క్లాస్ అనేది చాలా అంటే చాలా డ్రాగ్ అయిపోయింది. ఓకేనా? ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఆర్ఎల్స్ మనము క్లాస్ ఈరోజు వీటితో మనం క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే బ్రో. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను డౌట్స్ అడుగుతున్నాను. క్లియర్ సార్. క్లియర్ అండి. అర్థమైంది అసలు ఏం చెప్తున్నాను క్లాస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్? ఎవరికైనా నిద్ర వస్తున్నట్లుంది. ఎవరికి గైస్ అందరికి క్లియర్గా ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. క్లియర్. ఎవరికైనా ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కూడా అడగాల గైస్. చాలా అంటే చూడండి, నేను ఇప్పుడు మీకు పక్కన మెమొరీ పెట్టి చూపిస్తున్నాను. అవుట్పుట్ ఎలా అవుతుంది, లోపల ఎలా జరుగుతుంది, మనం కోడ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, కోడ్ మెమొరీ మన అలొకేషన్ ఎలా జరుగుతుంది, ప్రతిదీ మనం క్లియర్గా చూస్తున్నాము. మీరు కోడ్ ఒక్కొక్క లైన్ రాస్తే కూడా మీ మైండ్లో అది కూర్చోవాలా. ఓకే, నేను ఇక్కడ ఒక లైన్ రాసిన అంటే ఈ లైన్ ఫస్ట్ మెమొరీలో కూర్చుంటుంది, తర్వాత ఎగ్జిక్యూషన్ ఫేజ్ అప్పుడు ఆడ నుంచి తీసుకొని వస్తుంది. ఫస్ట్ ఏం డిక్లేర్ అవుతాయి మనకి మెమొరీలో? నువ్వు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాని వాల్యూ అన్డిఫైన్డ్
అన్డిఫైన్డ్ ఉంటుంది. ఏముంటుంది? అన్డిఫైన్డ్. ఓకేనా? ఓకే గైస్, ఈ రోజుతో క్లాస్ అయితే ఇంతే. థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.